ఈరోజు కొండ సురేఖక్క గారు సరే ఆవిడకి సంబంధం లేని విషయంలో కూడా వాళ్ళ కూతురు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆవిడ 2 సార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అయినా అధిష్టానం సంతృప్తి పడలేదు. అయితే మేము ఇప్పుడు మిమ్మల్ని ఒక 2-3 విషయాలు అడగదలుచుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కమిటీ అని ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదంటే ఏదో విలువలు సంస్కారం మొత్తం దేశంలో ఉన్న ధర్మం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు మా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడతారు. ఎవ్వరు పార్టీ లైన్ దాటినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎస్, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కాసేపు మీ కాంగ్రెస్ పార్టీకి విలువలు ఉన్నాయి, సంస్కారం ఉందని మేము అనుకుందాం. మరి ఒకవేళ మా కొండ సురేఖక్క కూతురు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే మీరు చట్ట ప్రకారంగా ఆమె మీద ఏమైనా సస్పెన్షన్ ఇస్తారా, లేదంటే ఇంకేమైనా వ్యాఖ్యలు చేస్తారా, ఏది చర్యలు తీసుకుంటారో తీసుకోవాలి. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ తోటి గెలిచిన ఒక కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే కొండ సురేఖక్క ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ఒక మినిస్టర్గా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఈ 65 మంది ఎమ్మెల్యేల్లో నాకు తెలిసి 40-45 మంది ఎమ్మెల్యేలు ఎవడు కూడా కాంగ్రెస్ వాడు కాదు. కానీ 1999లోనే ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఒక ప్రజాప్రతినిధి. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో సీనియర్. మరి ఈరోజు ఆవిడ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తే పార్టీ క్రమశిక్షణ కమిటీ అంత సంస్కారం ఉంటే మీరు ఆవిడ మీద చర్యలు తీసుకోవాలి. కానీ 20 మంది ఎమ్మెల్యేలతోటి ఆవిడ కుటుంబం మీద చాలా విపరీతమైన దుర్మార్గమైన దాడిని చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అన్న ఇదంతా నేను చెప్తాను, వస్తాను, అన్ని విషయాలు చెప్తాను. అయితే ఇప్పుడు మేము చాలా స్పష్టంగా 2-3 విషయాలను అడుగుతున్నాం. ఈరోజు మేము చెప్తాము. ఈరోజు కొండ సురేఖ నేను చెప్తాను ఎటువంటి వివరణ అడగకుండా ఈరోజు కొండ సురేఖక్క అభిప్రాయం అధిష్టానం తీసుకోకుండా సిఎల్పి మీటింగ్ పెట్టుకున్నారు. సిఎల్పి మీటింగ్లో కొండ సురేఖక్క గారి ఆ వ్యక్తిత్వం మీద ఈరోజు ఆయన ఎవడో ఉంటాడు, వరదమన్పేట ఎమ్మెల్యే నాగరాజు అంట, ఆర్కే నాగరాజు, ఆయన ఉంటాడు, కేఆర్ నాగరాజు ఉంటాడు. కొండ సుస్మిత అనే టైం ఒక పిల్లకాకి ఆవిడకు పార్టీలోనే సభ్యత్వం లేదు. సభ్యత్వం లేని వాళ్ళు మా రేవంత్ రెడ్డిని అంటే మేము స్పందించాల్సిన అవసరం లేదంటాడు. మరి పిల్లకాకి ఏదో స్టేట్మెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి మాట్లాడితే మరి కొండ సురేఖకి ఏం సంబంధం? మీరు మాట్లాడిన మాటలే. అట్లాగే ఈ కొండ సురేఖక్క కూతురు మీద కొండ సుష్మిత గారి మీద కొన్ని ప్రశ్నలు అంటే ఇంకొక ఎమ్మెల్యే ఆయన పేరు ఏం పేరంటే షాద్నగర్ ఎమ్మెల్యే ఆయన ఏమంటాడంటే ఈర్లపల్లి శంకర్ గారు ఏమంటాడంటే కొండ సురేఖ గారిది నీచ సంస్కృతి కలిగిన కుటుంబం అంటాడు. మరి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మినిస్టర్ మీద ఒక ఎమ్మెల్యే మీద ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఈర్లపల్లి శంకర్ అనే వ్యక్తి ఈరోజు కొండ సురేఖ గారి కుటుంబం ఒక నీచ సంస్కృతి కలిగిన కుటుంబం అంటే మరి ఈ నీచ సంస్కృతి కలిగిన కుటుంబానికి మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చింది? మీ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కళ్ళు కనిపించలేదా, చెవులు వినిపించలేదా, నోట్లో ఏం పెట్టుకున్నారు? మరి ఆవిడకు మినిస్టర్ పదవి ఎట్లా ఇచ్చినారు? మరి ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ వ్యక్తిత్వాన్ని ఆవిడ రాజకీయ జీవితాన్ని ఆవిడ ప్రజాక్షేత్రంలో ఉన్న ఆవిడ యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే ఈర్లపల్లి శంకర్ మీద మీరు నోటీసులు ఇచ్చి ఆయన మీద సస్పెండ్కు మీరు ఆర్డర్స్ పాస్ చేస్తారా? అట్లాగే ఈరోజు ఆ రేవూరు ప్రకాష్ రెడ్డి అనేటైనా ఆ ఎమ్మెల్యే వెడ్మా భోజా అనేటైనా అంటారు పిల్లకాకి కొండ సుస్మిత పిల్లకాకి మాట్లాడిన మాటలు ఆవిడే కావు కొండ సురేఖవి గారివి. ఆవిడ మాట్లాడిన మాటలే పిల్లకాకైనా కొండ సుష్మిత మాట్లాడిందని ఇంకోడు అంటాడు. అరే మేము అడుగుతున్నారా భయ్? మీరే ఓడు అంటాడు. కొండ సురేఖ కూతురికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదని మీలో ఒకడు అంటాడు, ఇంకోడు అంటాడు పిల్లకాకి అంటాడు. మరి ఆ పిల్లకాకి మాట్లాడితే మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలికి పడుతుంది? మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆవిడ మీద ఎందుకు సిఎల్పి మీటింగ్లు పెడుతుంది? మీ కాంగ్రెస్ పార్టీ ఆవిడ మీద ఎందుకు ఇంత దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది?